ప్రపంచ వాణిజ్య చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద ఉచిత వాణిజ్య ఒప్పందం క్లైమాక్స్కు చేరుకుంది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్పై ఈ ఏడాది చివరి నాటికి అధికారికంగా సంతకాలు పూర్తి కానున్నాయి. ఈ మేరకు EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ ప్రకటించారు. స్వీడన్లోని గోథెన్బర్గ్లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెన్సన్లతో కలిసి ఆమె కీలక ప్రకటన చేశారు. గత జనవరి చివరిలో ప్రాథమిక ముసాయిదా ఖరారైన ఈ ఒప్పందం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, ఐరోపాలను ఒకే ఉమ్మడి మార్కెట్గా మార్చబోతోంది. దాదాపు 200 కోట్ల మంది వినియోగదారుల జనాభాతో ప్రపంచ జీడీపీలో 4వ వంతు వాటాను కలిగి ఉన్న ఈ కూటమి ప్రపంచ వాణిజ్య ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయనుంది. ఈ భారీ వాణిజ్య ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య జరిగే దాదాపు 90% పైగా వస్తువులపై సుంకాలను పూర్తిగా రద్దు చేయనున్నారు. సో దీనివల్ల ప్రతి ఏటా బిలియన్ల కొద్దీ యూరోల సుంకాల భారం తప్పడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలోకి యూరోపియన్ కంపెనీలకు మునుపెన్నడూ లేని విధంగా భారీ ప్రవేశం లభిస్తుంది. అయితే కేవలం వస్తువుల వ్యాపారానికే పరిమితం కాకుండా తదుపరి దశలో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని కూడా అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు వాన్ డెర్ లెయన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్ అతలాకుతలమవుతున్న ప్రెజెంట్ తరుణంలో ఆర్థిక భద్రతను పటిష్టం చేసుకోవడానికి ఈ పెట్టుబడి ఒప్పందం ఒక కీలకమైన అడుగని, ఇక వాణిజ్య ఒప్పందం తలుపులు తెరిస్తే పెట్టుబడి ఒప్పందం ఆ తలుపుల గుండా మనల్ని ముందుకు నడిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాత్మక డీల్ ద్వారా భారతదేశానికి అపారమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, అగ్రికల్చర్, IT సేవల రంగానికి సుంకాల రహిత ప్రవేశం లభించడం వల్ల భారత ఎగుమతులు రాకెట్ వేగంతో దూసుకుపోతాయి. అదే సమయంలో ఐరోపాకు చెందిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్లు దేశంలోకి భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇక భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు అండ్ డిజిటల్ వ్యవస్థలు, క్లీన్ ఎనర్జీ రంగాన్ని మోడీ గోథెన్బర్గ్ సదస్సులో ప్రస్తావించారు. యూరోపియన్ కంపెనీలకు భారత్ అత్యంత సురక్షితమైన, నమ్మకమైన భాగస్వామ్యాన్ని భరోసా ఇచ్చారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ స్టార్టప్లకు అండ్ పారిశ్రామిక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణలకు, భారీ పెట్టుబడులకు ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇక ఆర్థిక వాణిజ్య బంధాలతో పాటు భారత్ EU వ్యూహాత్మక రక్షణ సంబంధాలు కూడా మునుపెన్నడూ లేని రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, సముద్ర తీర రక్షణ రంగాలలో ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే భవిష్యత్తులో భారత్ EU ఉమ్మడి నావికాదళ విన్యాసాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రపంచంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, స్వీడన్, యూరోపియన్ యూనియన్ వంటి ప్రజాస్వామ్య దేశాల మధ్య ఇటువంటి సన్నిహిత సహకారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని PM మోదీ బలంగా నొక్కి చెప్పారు. ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కేవలం రెండు ఆర్థిక వ్యవస్థల కలయిక మాత్రమే కాదు, చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ గ్లోబల్ సప్లై చైన్స్ను పునర్వ్యవస్థీకరించే ఒక భౌగోళిక రాజకీయ వ్యూహం. సో రాబోయే కాలంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని, రక్షణ సమీకరణాలను శాసించే శక్తిగా ఈ భారత్ EU కూటమి అవతరించబోతోంది.